పేద సామాన్య ప్రజానీకాన్ని రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి సర్కార్ ఉద్యోగులు పెన్షనర్లను దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ అందులో ఉద్యోగాలు పెన్షనర్ల ప్రస్తావన చేయకుండా మొండి చేయి చూపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు కావస్తున్న ఐఆర్కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఆ ఊస ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 10 నెలలైనా చెల్లించకపోవడంతో బకాయిలు మరో 3,000 కోట్లు పెరిగి మొత్తంగా 26,000 కోట్లకు చేరాయని చెబుతున్నారు. మొదటి బడ్జెట్లో అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించకపోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలిపోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డిఏల గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డిఏలు పెండింగ్లో పెట్టిందని, ఈ బడ్జెట్లోనైనా ఐఆర్తో వాటిని చెల్లిస్తారని ఆశించామని, అయితే తమ ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు దాని గురించి ఆలోచన చేయకపోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఇది సిపిఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్ కూడా పునఃపరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ 10 నెలలైన పీఆర్సీ గురించి అస్సలు మాట్లాడడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోలేదని చెబుతున్నారు. తుదకు చిరు ఉద్యోగులు కూడా దగాకు గురయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కి పెంచుతామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడుతున్నారు. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 26,000 కోట్ల బకాయిలు, 2 డిఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని అంటున్నారు. వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.